పరిశుద్ధుడైన దేవ, సర్వాధికారమైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రం నాయన. మా ప్రభా తండ్రి, ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా ఈ రాత్రి సమయంలో ఇంటికి చేర్చిన దేవా, నీకు వందనములు. దేవా ప్రభా, నీ యొక్క కృప, నీ యొక్క ప్రేమ అత్యధికమైనవి. మా పట్ల నీకున్నటువంటి గొప్ప శ్రద్ధ, ఆసక్తి తండ్రి, మా పట్ల నీకున్నటువంటి వాత్సల్యము, వీటన్నిటిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటూ, నీవు మాకు ఇచ్చిన ప్రతి కాపుదల నిమిత్తం వందనములు. మేము ఎక్కడ నడిచినా, ఎక్కడ ప్రయాణం చేసినా, ఏ వాహనంలో ప్రయాణం చేసినా మీరు మాకు తోడైండి మమ్మల్ని నడిపించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. రాత్రి సమయంలో క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి వచ్చి ఉన్నారు. ఎంతోమంది పరీక్షలు రాసిన బిడ్డలు చక్కగా రాసినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాయన. ఈ రాత్రి సమయంలో నన్ను ధ్యానిస్తున్నాము. 147వ కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఈ మాటలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. అవును ప్రభా, నీ యొక్క బలములో నీకు ఎవరు కూడా సాటి లేరు. నీవు అధిక శక్తి గలవాడవు. నీవు ఎంత గొప్పవాడవు అంటే తండ్రి, నీ వంటి దేవుడు ఇంకెవరు కూడా లేరు. మహోన్నతుడవు, అద్వితీయ శక్తులు గల వాడవు తండ్రి, అధిక శక్తి గలవాడవు. నీ జ్ఞానమునకు మితి లేదు ప్రభా. నీ యొక్క శక్తి సర్వశక్తిమంతుడవు. నీవు ఎలాంటి శక్తి అంటే ప్రభా, మరి సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవుడవు. గొడ్రాలను తల్లిగా చేయగలిగిన దేవుడవు మా తండ్రి. ఎంత వృద్ధులైన వారికి సంతానం ఇవ్వగలవు ప్రభా. నీవు చేయగలిగిన గొప్ప కార్యములు ఎంత అద్భుతములంటే, ఒక గొప్ప సముద్రాన్ని చీల్చగలిగిన దేవుడవు. ఆకాశం నుంచి మన్నాను కురిపించగలిగిన దేవుడవు మా ప్రభా. బండ నుంచి నీళ్ళు ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. మా తండ్రి, నీవు చేసిన గొప్ప కార్యములను మేము తలిచినట్లయితే ఎంత అద్భుత కార్యాలు నీవు చేశావో, వాటిని అన్నిటిని బట్టి, నీ శక్తి సంపన్నతను బట్టి మేము నీకు వేలాది వేల స్తోత్రంలో. ఈ విశ్వమునంతటిని కూడా నీవు నడిపిస్తూ ఉన్నావు. నక్షత్రాలను, చంద్రుని, మా ప్రభా, సూర్యుని వారి వారి కక్షలో వారు తిరుగుతూ ఎంత అద్భుతంగా అవి తిరుగుతూ, మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంవత్సరాల తరబడి అవి పనిచేస్తూ ఉన్నాయి దేవా ప్రభా. మరి నీ ప్రజల ఎడల నీ యొక్క వాగ్దానంలో నీవు నెరవేర్చే దేవుడవు, ఎంతో గొప్ప దేవుడవు, ప్రేమించే దేవుడవు. ఒక్కొక్క వ్యక్తిని కూడా నీవు సృజించిన విధానము ఎంత అద్భుతం నాయన. ఈ అద్భుతకరమైనటువంటి నిన్ను గురించి తండ్రి మేము ఏమని వర్ణించగలము, ఏమని ఆరాధన చేయగలము నాయన. నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నీ యొక్క జ్ఞానమునకు మితి లేదు తండ్రి. నీ యొక్క జ్ఞానము అసలు మేము లెక్కించలేనంతది మా ప్రభా. నీ బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు నీ యందు గుప్తములై ఉన్నాయి మా తండ్రి. మరి మితి లేని నీ యొక్క జ్ఞానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమెంత వెదికినా అది మేము గమనించలేము, గ్రహించలేము. అంత గొప్ప దేవుడవు తండ్రి. నీవు సమస్తం ఎరిగిన వాడవు, గతాన్ని ఎరిగిన వాడవు, ఇప్పుడు ఎరిగిన వాడవు. ఫ్యూచర్లో ఏమవుతుందో అది కూడా మీకు తెలుసును. మా గతము, భవిష్యత్తు, మా భూతకాలము, ఈ ప్రస్తుత వర్తమానము, భవిష్యత్తు సమస్తం ఎరిగినటువంటి దేవుడవు తండ్రి. మా తండ్రి, మా జీవితాలలో మాకు ఏం జరుగుతుందో సమస్తం నీకు తెలుసు. గతంలో మేము ఎలా జీవించామో నీకు తెలుసు మా తండ్రి. ప్రతి పరిస్థితిని ఎరిగి మమ్మలను నడిపిస్తున్నటువంటి దేవుడవు తండ్రి. మేము నీ యందు భయభక్తులు, విశ్వాసం కలిగి ఉన్నట్లయితే నీవు నీ చిత్త ప్రకారంగా మమ్మల్ని ఎంతో చక్కగా నడిపించగలవు. నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. నీవు సమస్తము గ్రహించుతావు, సమస్తము మా గురించి నీవు తెలుసుకున్న దేవుడవు, అర్థం చేసుకొనిన దేవుడవు. ప్రతిదీ కూడా కరెక్ట్గా, పర్ఫెక్ట్గా మీరు మమ్మలను అర్థం చేసుకుని దేవుడవు తండ్రి. మా తండ్రి, అలాంటి జ్ఞానం నీకున్నది మా తండ్రి దేవా. అందుకే మీరు మా హృదయం నన్ను పరిశోధించే దేవుడు, మా ప్రవర్తనను, నడవడికను పరిశీలించే దేవుడవు. కాబట్టి తండ్రి, మేము మీ చిత్త ప్రకారంగా జీవించినప్పుడు మీరు మమ్మలను చక్కగా జీవింపజేయగలరు, చక్కగా నడిపించగలరు తండ్రి. నీ పైన నేను నమ్మకం ఉంచి నిన్ను ప్రార్థిస్తూ తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. నీ యొక్క సార్వభౌమ అధికారమును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నీ అధికారమునకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి. దయమేడ మరి
మమ్మల్ని అందరినీ కూడా ఈ పగలంతా కాపాడినావు తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆ, శక్తిని, బలమును, ఆరోగ్యమును, జ్ఞానమును బట్టి నీకు వందనములు. మేము ఏ విధంగా పని చేయాలి, ఏ విషయంలో ఏ విధంగా పని చేయాలి, సమస్తం కూడా నువ్వు ఎరిగిన వాడవే తండ్రి. మమ్మల్ని నడిపించిన దేవుడు, మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీ చిత్తానుసారంగా మేము చేయగలిగాము నాయన. నీకు వందనములు మా తండ్రి దేవ. మరి ఉత్తమమైన పనితీరును మేము చూపించగలిగినందుకు వందనములు. మేము ఎల్లప్పుడూ కూడా మేము ఏది చేసినానో నీ కొరకు అని భావించి మరి ఆరాధనాపూర్వకంగా పనులు చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, మా కుటుంబాలను మీరు ఆదరించి నడిపిస్తున్నందుకు వందనములు. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో కూడా కలతలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా. మరి వృద్ధులను దీవించి వారికి అందరికీ మించి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మరి మా ప్రభా, చిన్న బిడ్డలను దీవించి వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. వారిని చక్కగా పెంచుటకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా తండ్రి ప్రతి హృదయాన్ని మీరు కదిలించండి. ప్రతి హృదయాన్ని మీరు తాకండి. ప్రతి హృదయాన్ని ప్రభా లేవనెత్తండి. ప్రభా, వారి హృదయంలో ఉన్నటువంటి ఏ అడ్డంకి నీ దగ్గరికి రాకుండా ఆపుతున్నదో ప్రభా, ఏ శక్తులు నీ దగ్గరికి రాకుండా అపవాది శక్తులు అడ్డుకుంటున్నాయో ఆ అపవాది శక్తులను యేసునామములో బంధిస్తున్నాము మా ప్రభా. వారి మనోనేత్రాలను వెలిగించి నీ శిలువ విలువను, త్యాగమును జ్ఞాపకం చేసుకొని గ్రహించి అంగీకరించి నేను తెలుసుకునేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి యవ్వన బిడ్డలను దీవించండి. వారందరూ కూడా చక్కగా చదువుకున్నట్లుగా ప్రభానైనా మరి వారి యొక్క సమయంను సద్వినియోగం చేసుకుంటూ ఏ విధంగా కూడా నాయన సాతానుకు మరి చోటు ఇవ్వకుండా జాగ్రత్తగా జీవించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. దూర ప్రాంతాల్లో, హాస్టళ్లలో, దూర దేశాలలో ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ దినము ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళని బట్టి, ఈ దినము చక్కగా మరి వివాహాలు కుదిరిన విషయాన్ని బట్టి, కన్సీవ్ అయిన వార్తను విన్న విషయాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అందరూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మేమంతా కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రతిదినము కూడా. అవును ప్రభా, ఉదయం లేచినప్పుడు మీరు మాకిచ్చే ఒక గొప్ప ఆధిక్యత మాకు మీరు మమ్మల్ని శ్వాసతో ఉంచడం మా తండ్రి. అలాంటి గొప్ప ఆధిక్యతను బట్టి మేము ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞత కలిగి ఉండాలి. రాత్రి పండుకున్నప్పుడు తండ్రి, మేము రాత్రి నిద్రించినప్పుడు మాకు తెలియదు, ఏం జరుగుతుందో మాకు తెలియదు. నిద్రలో ఏమైనా జరగవచ్చు, కానీ మీరైతే మమ్మల్ని కొనకక నిద్రపోక ఎల్లవేళలా కాపాడుతున్న దేవుడు తండ్రి, మా ప్రభా తండ్రి. మరి అలాంటి గొప్ప దేవుడు నీవు కనుక మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ మేమందరం కూడా కృతజ్ఞత కలిగి జీవించటకు సహాయం చేయండి ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు నాయనా ప్రభా, వారిని మీరు ఆదరించమని వేడుకొంచున్నాం ప్రభా. దిక్కు తెలియని స్థితిలో ఉన్నారేమో, అలాంటి వాళ్ళను మీరు ఆదరించి వారి ఎదుట తండ్రి మీరు చక్కటి మార్గంను చూపించమని వేడుకుంటున్నాము. ఎంతోమంది ప్రభా అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో, ఐసీయూలలో, వెంటిలేటర్ పైన ఉన్నారు తండ్రి. అలాంటి వాళ్ళని మీరు కనికరించి స్వస్థపరిచి త్వరగానైనా ఇంటికి చేర్చండి మా తండ్రి. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటుండగా, ఎంతో దుఃఖిస్తూ ఉంటుండగా నైనా వారికి మీరు ఆదరణను, నెమ్మదిని అనుగ్రహించండి. ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు ఉంటాయి నైనా, కృప చూపించమని వేడుకొంచున్నాము ప్రభా. ఎంతోమంది ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఉన్నారు. వారిని కూడా మీరు వెంటనే శీఘ్రంగా వారు స్వస్థత పొందుకొని ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవా. ఎవరెవరైతే ప్రభా మరి నీ కొరకు నీ కొరకు పని చేస్తూ నాయన పరిచర్య చేస్తూ ఉన్నారు సేవకులుగా తండ్రి, అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. ఎంతోమంది నైనా మరి తమ యొక్క చర్చెస్, చిన్న చిన్న మందిరాలు కట్టుకుంటున్నారు ప్రభా. వారికి కావలసినటువంటి ఆర్థిక వనరులను అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి అనేక కష్టాలలో, ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ప్రభానైనా అన్యాయానికి గురైన వారు
ఎంతమంది ఉన్నారో తండ్రి, అలాంటి వారందరినీ కూడా మీరు కనికరించి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారికి సహాయం చేయండి. ఎంతోమంది ప్రభా అనేక అవసరతల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు. వారికి అందరికీ కూడా తప్పకుండా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించే దేవుడు. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారు అనేక మంది తండ్రి, వారిని దర్శించండి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ యందు భయభక్తులు కలిగి మేమంతా కూడా చక్కగా జీవించగలుగుటకు కూడా మీరే కృప చూపించమని వేడుకుంటున్నాము. కొదవలు తీర్చమని అడుగుతున్న ప్రతి ఒక్కరి కొదవలు తీర్చండి, అవసరతలను తీర్చండి. మా తండ్రి దేవా, వారి ఎదుట అనేకమైన మార్గంలను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది వివాహ ప్రయత్నాల కొరకు అడుగుతున్నారు. వారికి సఫలత అనుగ్రహించండి. తగిన సమయంలో మీరు సహాయం చేస్తారని ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండగలుగుటకు సహాయం చేయండి ప్రభా. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది దుఃఖిస్తున్నారో వాళ్ళని కూడా మీరు దర్శించి తండ్రి వారికి కావాల్సిన ఊరటనివ్వండి. తండ్రి పునరుద్ధరించండి. మా ప్రభా, సమస్తము నీ చేతికి అప్పగించి నీపైన ఆధారపడి పనిచేయలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మేము ఏది చేసినానో నీ కొరకు అని చేయనట్లుగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, అన్యాయానికి గురైన వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని వేడుకొంచున్నాం. ఎంతోమంది ఉద్యోగ జీవితాలలో అనేక విధాలుగా అపనిందలకు గురవుతున్నారు, అణచివేతకు గురవుతున్నారు. అలాంటి బిడ్డలను మీరు దర్శించండి తండ్రి. వారికి కావాల్సిన నెమ్మదిని అనుగ్రహించండి. ముఖ్యంగా ఆ పరిస్థితులలో వారు ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి. ఆ పరిస్థితులను మార్చగలిగిన శక్తి మీకే ఉన్నది ప్రభానైనా. ప్రతి పరిస్థితిని మార్చండి, అధికారులను మార్చండి, కొలీగ్స్ని మార్చండి తండ్రి. వారి హృదయాలలో నెమ్మదిని, వారి హృదయాలలో మరి సమాధానకరమైన స్థితిని అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా సమాధానంగా జీవించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలు, దిక్కులేని వారుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఉన్నారు. వారిని అందరినీ కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. కానీ ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చండి. రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, ఇంకా అనేక మంది తండ్రి, వాళ్ళందరినీ కూడా దీవించి వారిని ఎంతో ఓపికతో సహనంతో పనిచేయనట్లుగా మరి అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం. దయగల మా దేవ, మరి ఎంతమంది అయితేనైనా నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళను మీరు దయచేసి నాయన వారి హృదయాలలో ఉన్నటువంటి భారము, దుఃఖము, వేదన అంతా తీసివేసి మరి వారికి ఏదైనా మరి కోపము, ద్వేషం ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ కూడా తొలగించండి ప్రభా. సంపూర్ణంగా నీపైన ఆధారపడి ప్రభా నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా క్షమాపణ గుణం కలిగి సమాధానకరమైన హృదయం కలిగి జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. మా తండ్రి, ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాం. రేపటి దినానికి మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించి ఉన్నాం నాయన. అవన్నీ కూడా చక్కగా మేము చేయగలుగుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. నీవు మాకు తోడై ఉండి ప్రతి పనిని కూడా జయప్రదం చేస్తావని నమ్ముతున్నాము. మా తండ్రి, ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు మా పైన నీ రక్తపు కంచె వేయండి ప్రభా. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా తండ్రి, మంచి నిద్రను అనుగ్రహించండి. నీ రెక్కలతో మమ్మల్ని కప్పండి. ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఎలాంటి భయాలు మాకుండవు నాయన. రాత్రి అంతయు ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా, దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు లేకుండా మమ్మల్ని కాపాడి తండ్రి మంచి నిద్ర, రెస్ట్ కలిగి ఉదయకాలంన మేము సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళుటకు కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.